అదే అదే షుగర్ ఎక్కువ టమాటో సైంబర్ రమ్మంటే రానన్నది మధ్యాహ్నం ఫోన్ చేసిన మంది ఎక్కున్నారో ఏమో బయటకు ఒక అర్ధ గంట అయితే ఏం పేరు శేఖర్ కొంచెం వెనక్కి ఒక నిమిషం సరిగ్గా చూడండి పర్లే మీరు టెస్ట్ చేయండి మీరు చూడండి శేఖర్ శేఖర్ మైక్ ఒకసారి కలిసి పట్టుకొని రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు అవేర్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. షాద్నగర్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క వైద్య శిబిరానికి కామినేని హాస్పిటల్స్ మరియు గ్లోబల్ హాస్పిటల్స్ మరియు హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్స్ నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు కాబట్టి వారికి ఒక దగ్గర వందలాది మందికి ఈ సౌకర్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అవేర్ సంస్థ స్థాపకులు వ్యవస్థాపకులు గ్రూప్ ఆఫ్ అవేర్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ మాధవన్ గారు ఇనిషియేట్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమానికి వారు ఇచ్చేసి ఇనాగరేషన్ చేసి వెళ్ళారు. గౌరవనీయులు శ్రీ షాద్నగర్ యొక్క శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు రావాల్సినటువంటి సమయంలో ఎన్నికల కూడా ఉన్న సందర్భంగా వారు ఇక్కడికి హాజరు కాలేకపోయారు. అదేవిధంగా మా యొక్క ఎస్టీఓ ఆఫీస్ నుంచి ఏటీఓ గారు, ఎస్టీఓ మహేష్ గారు, బాలరాజు గారు ఇద్దరు ఇక్కడికి విచ్చేశారు, విజిట్ చేశారు. అయితే ఈ సంస్థలో ముఖ్యంగా వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. ఐ క్యాంప్ నడుస్తూ ఉంది, జనరల్ మెడిసిన్ నడుస్తూ ఉంది, షుగర్ బీపీల యొక్క టెస్టులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. చాలామంది ఈరోజు ఇప్పటికీ దాదాపు 100 మంది పైననే 200 దాకా పెన్షనర్స్ హాజరు కావడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఎంతో ఈ
కార్యక్రమం బాగుందని చెప్పి వారు అప్రిషియేట్ చేస్తారు. అదేవిధంగా పాటు ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, ముఖ్యంగా రేపు మాకు ఈహెచ్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఈహెచ్ఎస్, ఈజేఎస్ అంటే పత్రికా విలేకరులు కూడా దీంట్లో దాదాపుగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలామంది ప్రెస్ మీడియా మేము పెట్టాము, ఇన్ఫర్మేషన్ ఉంది. సరే, చాలామంది ఇక్కడికి మీరు రావడం అనేది మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో ముఖ్యంగా అందరూ కూడా టెస్టులు చేయించుకొని మెడిసిన్, ఫ్రీ మెడిసిన్, ఇక్కడ అద్దాలు ఇవ్వబడుతున్నాయి కళ్ళకు, కళ్ళ టెస్టులు చేసుకొని, బట్ ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతాయి. అంటే షాద్నగర్ తాలూకాలో ఎన్నడూ కూడా మా యొక్క ఆధ్వర్యంలో గతంలో అనేక జరిగి ఉండొచ్చు, కానీ ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎక్కువ మంది కావలసినటువంటి సమయంలో దీన్ని పెట్టారు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా 88 సంవత్సరాల పెన్షనర్స్ కూడా ఈరోజు దీంట్లో పాల్గొని వాళ్ళు టెస్టులు చేయించుకున్నారు. చాలా సంతోషంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇది మా యొక్క ఈ కార్యక్రమానికి మీరందరూ మిత్రులు మరియు ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేసినందుకు, అధికారులు విజిట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం షాద్నగర్ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో అనుకున్నాము. ఇంత క్రితం కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించడం జరిగింది. రాను ప్రతి ఒక్క పెన్షనర్ 60 సంవత్సరాల పైబడి వృద్ధాప్య దశలో ఉద్దేశంలోన వారికి వృద్ధాప్య దశలో మనము తనకు సంబంధించిన శారీరకకు సంబంధించిన కానీ కాళ్ళ నొప్పులు అనుకోండి, బీపీలు అనుకోండి, షుగర్లు అనుకోండి, దానిటకు క్యాంపు పెడితే బాగుంటుందని చెప్పేసి అని మొన్న అనుకోకుండా స్థానిక శాసనసభ్యులైన వీరపల్లి శంకర్ గారికి రిబ్బన్ కటింగ్ చేయించడానికి ఆహ్వానించడమైంది. అనుకోని పరిస్థితులలో రాత్రే ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ చేయడం వలన ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి రాలేకపోయారు. అదేవిధంగా మేము అడిగిందే తడువుగా అవేర్ గ్లోబల్ సంస్థ అయిన మాధవన్ గారు కూడా మా నుంచి ఎక్కడ కూడా క్యాంపులకు వెళ్ళలేదు, డాక్టర్స్ పంపిస్తుంది. ఆయన సొంతం వచ్చేసి ఎమ్మెల్యే గారు వస్తుంటే వెళ్ళారు. చాలా సంతోషము. వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసేస్తున్నాము. ఇంకో అదేవిధంగా ఒక స్ట్రెంత్ను చూసేసి ఇక్కడ ఒక పరిస్థితిని బిల్డింగ్ని చూసేసి ఒక 5 కంప్యూటర్లు, అదేవిధంగా ఎవరైతే అతనికి టెక్నికల్ ఒకవేళ నేర్పే వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే ఆయన శాలరీ కూడా ఇస్తానని చెప్పేసి మాకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వారికి అందరి వరకు మాకు ఈ సంఘం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మంచి కార్యక్రమాలు చేసేసి మా పెన్షనర్స్కు అభివృద్ధి పదంలో వాళ్ళు చల్లగా ఇంకా 3 ఏళ్ళు బ్రతకాలని ఉండాలని ఇటువంటి క్యాంపులు ఎన్నో చేయదలుచుకున్నాము. అందుకొరకు మీరు అందరూ ప్రెస్ మిత్రులందరూ మాకు సహాయ సహకారం అందించేసేసి మా పెన్షన్ మిత్రులు వచ్చేసేసి ఆ తర్వాత ఈ క్యాంపులు దిగ్విజయం చేసినందుకు వారందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.